హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా పేరు శ్రీదేవి రెడ్డి. ఈరోజు వచ్చేసి ఒక మంచి హ్యాండ్ వర్క్ అనేది నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో నా వీడియోస్ వచ్చేసి ఓన్లీ హ్యాండ్ వర్క్స్ కదా. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ హాల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇది ఇప్పుడు వచ్చేసి కరోనా టైం కాబట్టి కొంచెం ఆగాను. ముందు ముందు వీడియోస్ వచ్చేసి మన శారీస్ కలెక్షన్స్ పైన, లేదు అనుకుంటే బ్లౌజెస్, మీకు మంచి ప్రింటెడ్ బ్లౌజెస్ కానీ వర్క్ బ్లౌజెస్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఒక మల్టీపర్పస్ బ్లౌజ్ అనేది చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మనకు దాంట్లో చాలా వర్క్స్ చేసుకోవాలి అండ్ అవి కూడా చాలా ఈజీ అనమాట. ఈజీ మెథడ్లో ఒక మంచి బ్లౌజ్, నాకు ఒక బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 5-6 శారీస్కి మ్యాచ్ అయిపోయిందనమాట. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే ఇప్పుడు ట్రెండ్ కాబట్టి చాలా బాగుంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో బ్లౌజ్ వచ్చేసి మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. ఫుల్ హెవీ వస్తుంది కానీ చాలా ఈజీ ఈ బ్లౌజు. ఇలా వస్తుందన్నమాట. అసలు దీంట్లో వచ్చేసి క్లాత్ అనేదే కనిపించదు. బ్లౌజ్లో వచ్చేసి మీకు ఎక్కడ కూడా క్లాత్ అనేది కనిపించకుండా ఇది మొత్తం వర్క్ అనమాట. ఇది బ్లూ తీసుకున్నాను, బ్లూ కలర్ శారీ మీదకి మ్యాచ్ అవుతుంది. పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్, ఇది వచ్చేసి బ్లూ కలరు. సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. సో ఇందులో ఉన్న కలర్స్ అన్నీ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక మంచి ప్లెయిన్ శారీ మీద కూడా వేసుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో ఇక్కడ వరకు ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఇక్కడ వరకు వర్క్ వస్తుంది చూసారా. ఇదంతా ప్లెయిన్. దీనికి కూడా డబల్ పైపింగ్ ఇప్పించాను, ఒకటి గోల్డ్ ఒకటి బ్లూ అనమాట. అంటే కుట్టినప్పుడు అసలు ఐడియా లేదు, తర్వాత వచ్చేసి చాలా వాటి మీదకి మ్యాచ్ అయింది. ఈరోజు వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ చూపిస్తాను. లాంగ్ అండ్ షార్ట్ వచ్చేసి ఇది ట్రయాంగిల్ అంటారు. సో ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి పార్ట్స్ ఎన్ని వర్క్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఒకరోజు మటుకు మిర్రర్ అండ్ కాడకుట్టు, ఎందుకంటే మన దాంట్లో మిర్రర్ చాలా ఉన్నాయి కాబట్టి మిర్రర్ అండ్ కాడకుట్టు ఒకరోజు చూపిస్తాను, ఈ ట్రయాంగిల్ ఒకరోజు చూపిస్తాను, కచ్ వర్క్ సింగిల్ కచ్ వర్క్ ఎలా కుట్టాలి అనేది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ ట్రయాంగిల్ అనేది ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ ట్రయాంగిల్ అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. సో ఇవి వచ్చేసి పార్ట్ లాగా, అంటే మీకు ఈ వర్క్ ఎలా వస్తుంది అనేది పార్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి నేను ఎలా గీయాలి, మనం ఇది వచ్చేసి ఓన్గా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫుల్ జూమ్లో కూడా లాస్ట్కి నేను ఈ పిక్ అనేది పెడతాను. సో ఈ ట్రయాంగిల్ అండ్ లాంగ్ అండ్ షార్ట్ ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఒక ట్రయాంగిల్ లాగా గీసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ కోసం ఒక స్కేల్ కానీ ఏదైనా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో దీంట్లో ఇప్పుడు వచ్చేసి కచ్ వర్క్, అండ్ ఒక మిర్రర్. సో ఇలా గీసుకోవాలన్నమాట. ఇట్లా ట్రయాంగిల్ లాగా గీసుకోవాలి. ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ వస్తుంది, ఇది వచ్చేసి కాడా కుట్టు వస్తుంది అనమాట. ఇది కచ్ వర్క్ అండ్ ఇది వచ్చేసి మిర్రర్ అనమాట.
సో ఈరోజు వచ్చేసి పార్ట్ 1. ఈ మిర్రర్ అండ్ కాడకుట్టు వచ్చేసి పార్ట్ 2 లాగా చూపిద్దాం అనుకుంటున్నాను. కచ్ వర్క్ వచ్చేసి పార్ట్ 3 అనమాట. సో ఇలా ఒక్కొక్క పార్ట్ లాగా చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకటేసారి చూపిస్తే లెంతీ అవుతుంది కాబట్టి ఈరోజు వచ్చేసి ఈ ట్రయాంగిల్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ చూపిస్తాను. సో దీనికి వచ్చేసి యాంకర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. 3 వరుసలు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం వచ్చేసి ఇది మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇలాగా ఇది వచ్చేసి మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా దారం అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి. మనము సూది అనేది రైట్ సైడ్ కుట్టాలన్నమాట. బ్లౌజ్ చూడడానికి హెవీగా ఉంటుంది కానీ చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఈ వర్క్ వచ్చేసి. అండ్ దారం వచ్చేసి ఇప్పుడు రైట్ సైడ్ ఉండాలి. ఇలాగే ఈ హాఫ్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ హాఫ్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయాలి. సేమ్ యాజ్ టీజ్గా దారం అనేది రైట్ సైడ్ ఉండాలి కుట్టేటప్పుడు. అండ్ ఇది అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇలాగే మొత్తం అనేది ఫిల్ చేసేయాలన్నమాట. సో ఇంతే అండి ట్రయాంగిల్ వర్క్ వచ్చేసి ఇంతే అన్నమాట. నేను వచ్చేసి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కలర్ దారంతో ఎలా కుట్టాలో చూపిస్తాను. సో ఇంకొక కలర్ దారంతో దీని పక్కన ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇది కూడా యాంకర్ థ్రెడ్ అనమాట. సేమ్ యాజ్ టీజ్గా మధ్యలో తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను దీనికి. ఇలా కుట్టుకుంటూ పోవాలి. ఇక్కడ ఇంకొక నెక్స్ట్ కలర్ యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో వచ్చేసి కచ్ వర్క్ ఎలా కుడదాము అనేది చూపిస్తాను.
సో ఫ్రెండ్, ఎలా అనిపించింది ఈ వీడియో, బాగుందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి మిర్రర్ అండ్ డేజీ వర్క్ అనమాట. వీడియో ఎండింగ్లో ఈ శారీ అండ్ బ్లౌజ్ అనేది ఫుల్ పిక్ పెడతాను. ఎందుకంటే ఒక హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత కట్టుకుంటే ఎలా ఉంటుంది, అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడానికి అనేసి ఒక ఫోటో పెడదాం అనుకుంటున్నాను. సో నా వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.